అమ్మ అంటే నీలా ఉండదు, మా సింధు అమ్మలా ఉంటుంది. ఆరాధ్య, నువ్వు వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. వీళ్ళతో మనం హ్యాపీగా ఉండలేం. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? మీరెక్కడ హ్యాపీగా ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడావు. దీని వెనక కారణమేంటో తెలీదు కానీ కరెక్ట్ టైంలో ఆరాధ్య నిన్ను క్వశ్చన్ చేస్తుంటే చూడటానికి భలేగా ఉంది. అసలు చెప్పవే, ఇప్పుడేం చెప్తావు? సూపర్ ఆరాధ్య, ఇది కదా నువ్వు అడగాల్సిన ప్రశ్న. మేము మిమ్మల్ని ఫ్యామిలీలానే చూడనప్పుడు, మాతో మీరు సంతోషంగా లేనప్పుడు మీరు ఇంట్లో ఉండడం ఎందుకు? ఇంకా దయచేయండి, కనీసం మేమైనా ప్రశాంతంగా ఉంటాం. చూసావా ఆరాధ్య, మనల్ని వెళ్ళిపోమంటున్నారు. మనల్ని కాదు, మిమ్మల్ని వెళ్ళమన్నారు. నా పేరు అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నువ్వు వాడిన డ్రామాలు చాలు. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఈ రోజు నుంచి సింధునే నాకమ్మ, రిషి శశి నాకు చెల్లి తమ్ముడు, వీళ్ళంతా నా ఫ్యామిలీ. వీళ్ళని వదిలి నేనెక్కడికి రాను. అమ్మా ఆరాధ్య, ఏమిందమ్మా నీకు? వీళ్ళు నిన్ను పూర్తిగా మార్చేశారు ఆరాధ్య. నాకు నిన్న ఒక ముఖ్యమైన పనొచ్చిందమ్మా. ఆయన నేను నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. తప్పు నాదే. దానికి సారీ. ఆ మాత్రానికి నేను నీకు అమ్మని కాకుండా పోతానా? నువ్వు నన్ను అమ్మ అనుకున్నా అనుకోకపోయినా నాకు మాత్రం నువ్వు బిడ్డవే. ఇకపై నీకు చెప్పకుండా నేను ఏ పని చేయను, ఎక్కడికి వెళ్ళను. ఒక్కసారి అమ్మ అని పిలువారాధ్య. రిషి శశి, అమ్మ మనల్ని పూజలు కూర్చోమంది. కూర్చోండి. అమ్మా, కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. కరెక్ట్ టైంకే వచ్చారు పూజారి గారు. ఇప్పుడే రావణ కష్టం జరిగి చెడు మీద మంచి గెలిచిందని మా పిల్లలు కళ్ళారా చూశారు. ఎంతలో మీరొచ్చారు. రండి, మీరు పూజకు సిద్ధం చేసుకోండి. అలాగేనమ్మా, రండి. అమ్మా, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధంగానే ఉంది. అక్షంతలు ఒకటి కలపండమ్మా. ఏంటి, ఆరాధ్య మొత్తం నీ వైపు తిరిగిపోయిందని, ఇంకా నీకు ఈ ఇంట్లో తిరుగులేదని సంబరపడిపోతున్నావా? ఆరాధ్య నేను కీ ఇచ్చినట్టు ఆడే బొమ్మ. మళ్ళీ నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ దెబ్బ నిన్న రాత్రి నీ చెంప మీద పడాల్సిందే. కేవలం ఆరాధ్య
తనకి ఏం జరిగిందో ఇంట్లో తెలియకూడదు అని మాట తీసుకోవడం వల్ల నువ్వు బతికిపోయావు. అసలు నువ్వు మనిషివేనా? తన ఆరోగ్యం గురించి నీకు తెలుసు. చీకటంటే భయం అని తెలుసు. తను ఒంటరిగా ఉండలేదు అని తెలుసు. అయినా ఆరాధ్యని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతావా? కనీసం తిండి పెట్టకుండా తన కడుపు మార్చి నువ్వు ఊరి మీద పడతావా? తనకేదైనా జరుగుతుంది అన్నా చిన్న మానవత్వం కూడా నీలో లేదు అంటే నువ్వు ఎంత దిగజారిపోయావో తెలుస్తుంది. ఛీ! ఆరాధ్య నువ్వు కీ ఇచ్చే బొమ్మ కాదు, నా అక్క కూతురు. నా పుట్టింటి రక్తం మెట్టింటి రక్తం రెండు తనలోనే ఉన్నాయి. నా అక్క ప్రేమ దానిలోనే చూసుకుంటాను. ఇంకొక్కసారి తనకి కాదు కదా, తన నీడకి హాని పెట్టాలని చూసినా నిన్ను చంపడానికి కూడా క్షణం ఆలోచించను. నాకు నా బిడ్డలెంతో ఆరాధ్య కూడా అంతే మధు. బిడ్డ జోలికొస్తే ఏ అమ్మైనా అపర కాళీమాతలా మారుతుంది. గుర్తుపెట్టుకో. వెళ్ళిక్కడి నుంచి. ఇదిగోండి. అమ్మా, దంపతులిద్దరూ పీటల మీద కూర్చోండి. తారా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్సుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, కంకణాలు కట్టుకోండి. అమ్మ, మీరు కుడి చేత కట్టండి. బాబు, మీరు ఎడం చేత కట్టండి. ఓం యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాకం మహిమానస్సజంతే యద్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. ఓం శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మణే నమః. యథాస్థానముద్వాసయామి క్షేమార్దే శోభనార్దే పునరాగమనాయ చ సాధ్యాः సంతి దేవాః. యథాస్థానముద్వాసయామి. అయ్యా, పూజ ఎంతటితో ముగిసింది. అమ్మా, మీరిద్దరూ వీళ్ళని ఆశీర్వదించండి. తీసుకుదాము. దీర్ఘసుమంగళీ భవ. సీతారాములు కలిసిన రోజుల కంటే వియోగం అనుభవించిన రోజులే ఎక్కువ. అయినా ఇప్పటికీ ఆదర్శ దంపతులు అంటే వాళ్ళనే అంతా చూపిస్తాం. ఎందుకంటే సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా ఒకరినొకరు నిందించుకోకుండా ఒకరికొకరు బలమయ్యారు. కలిసి ఉండడం అంటే పక్కపక్కన ఉండటం కాదు, మనసులు దగ్గరగా ఉండటం. అదే దాంపత్యమని తెలుసుకున్నప్పుడు ప్రతి ఇల్లు అయోధ్య అవుతుంది. ప్రతి జంట సీతారాములే అవుతారు. మీ జంట కూడా అలా ఒకళ్ళకి ఒకళ్ళు బలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా.
అమ్మా రాక్ స్టారు, అసలు ఏం జరుగుతుంది సింధు? నాకు పిచ్చెక్కిపోతుంది. ఆరాధ్య సడన్ గా మధు మీద ఈ రేంజ్లో రివర్స్ అవడం ఏంటి? మనకి సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రత్నం డబ్బెక్కడుందో తెలుసుకోవడానికి మనకి సాయం చేయడం ఏంటి? నీ వెనక ఏదో పెద్ద ప్లానే నడుస్తోంది. ఇంతకీ ఏంటిది? తేజ, ఏదో తప్పు జరుగుతోంది. సింధు ప్రేమకి ఆరాధ్య దగ్గరైతే క్షణంలో మారిపోతుంది. తను మన చేజారిపోతుంది. మధు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఆరాధ్య గురించి అంతగా ఆలోచించకు. 1 సంవత్సరం తిరక్క ముందే కొడుకునో కూతున్నో నీ చేతిలో పెడతాను చూడు. తేజ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నదేంటి, నువ్వు వాగేదేంటి? అసలు నీకేమైనా బుద్ధుందా? అదేంటి మధు, నువ్వే కదా ఆరాధ్య దూరం అవుతుందన్నావు. పిల్లలు పుడితే ఆ దూరం పోతుందని నా ఉద్దేశం. ఆ దూరం వేరు, నేను చెప్పే దూరం వేరు. ఆరాధ్య మన వైపు లేకపోతే మనకి చాలా సమస్యలు మొదలవుతాయి. ఈ ఇంట్లో మనకి కనీసం నిలబడే స్థానం కూడా ఉండదు. ఈ ఫ్యామిలీ మనని మెడపట్టుకుని గెంటేయటానికి క్షణం కూడా ఆలోచించదు. ఆరాధ్యని మన ఆయుధం తేజ. ఏంటి సింధు మాట్లాడవేంటి? అసలు నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రాత్రికి రాత్రి ఆరాధ్యకి నీ మీద అంత ప్రేమ ఎలా వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ, పిన్ని, బాబాయ్, నాని ప్రసాదం తీసుకోవడానికి పిలుస్తున్నారు. రండి. తనేమందో విన్నావా యష్? ప్రసాదం తీసుకోవడానికి రమ్మంది. అది కాదు యష్, ఆరాధ్య అత్తయ్యని నాని అని, నిన్ను నన్ను బాబాయ్ పిన్ని అని పిలిచింది. తను మనల్ని మనస్ఫూర్తిగా నమ్ముతుంది యష్. నానమ్మ, నానమ్మ, పిన్ని బాబాయ్ని తీసుకొచ్చా. ఇప్పుడు ప్రసాదం ఇవ్వండి. తీసుకో ఆరాధ్య. రే, కళ్ళకు అద్దుకొని తినాలరా. సారీ స్వామి. అక్క, మనం ఆడుకుందాం రా. సింధు, నిన్న రాత్రి నువ్వు ఆరాధ్యని ఎక్కడికి తీసుకువెళ్ళావో, ఏం చెప్పావో తెలీదు కానీ తనలో ఇంత మార్పు నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. తప్పకుండా ఉంటుంది అత్తయ్య. ఈరోజు మధుతోనే ఆరాధ్య మనం తన ఫ్యామిలీ అనింది కదా. ఇకపై ఆరాధ్య గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంటికి నిజమైన పండుగ కల వచ్చింది. సింధు, ఇప్పటికైనా చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు రత్నం కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు? మారుతీరావుని ట్రాప్ చేస్తున్నాం. మధురమే ఈ క్షణము, మధురమే ఈ క్షణం. ఏరా మొగుడో, ఈ వయసులో నీకు పాటలు అవసరమా? అబ్బా, పండగ పూట కూడా ఏంటే, కనీసం ఇవ్వాలన్నా నీ చేతి వాటానికి సెలవు ఇవ్వచ్చు కదా. ఎవరైనా వస్తే నోరు తెరుచుకుని చూస్తావే, ఆ నోటి వాటానికి సెలవు ఈరోజు.
ఆ మారుతీరావు డబ్బెక్కడుందో చూపిస్తానన్నాడు. కాస్త హుషారుగా ఉండు. ఆ, నేనెప్పుడూ హుషారుగా ఉల్లాసంగానే ఉంటాను. నా బాబే, నేనన్నది ఆ హుషారు గురించి కాదు, కాస్త గమనిస్తూ ఉండమని. నీకు చెప్పి అనవసరం. వెళ్దాం పదా, రా. అన్యదైవమును కొలవా నీదు పాదమును విడువా. వీడెవడండి బాబు, అన్ని దేవులను కొలవనంటాడు, ముగ్గురు దేవులకి మొక్కేస్తున్నాడు, దేవులనే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వీడు. అయ్యి బాబోయ్. ఓయ్ మారుతీరావు, పండగ పూట పొద్దున్నే ఈ యమదూతలు ఎంట్రీ ఇచ్చారేటో. నిన్న రాత్రి చెప్పిన మాట గుర్తుందా? ఇవాళ డబ్బెక్కడుందో చూపించకపోతే నా చేతుల్లో నువ్వు చస్తావు. రత్నం గారు, పండగ పూటైనా 4 మంచి మాటలు మాట్లాడండి. చావు దాకా ఎందుకండి? ఒక 5 నిమిషాలు ఆగండి, మధు వచ్చేస్తుంది, కలిసి వెళ్ళిపోదాం. అదిగో వచ్చేసింది. వావ్ మధు, పండగ పూట మహాలక్ష్మిలా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ. నీకు నీ అందానికి నా తరపున శుభాకాంక్షలు. ఏం కాంక్షలు? శుభాకాంక్షలా? హ, ఆయన ఏంటి మహాలక్ష్మి రతాను? మహాలక్ష్మి అంటే ఆ ఇంటికి కళ తెచ్చేది, కన్నాలేసేది కాదు. ఓరి నాయనో, అయినా అందానికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటయ్యా? అలా కూడా చెప్తారా? రత్నం గారు, చూస్తున్నాను మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే చూడకు. హలో, నేను నిన్నే చెప్పాను నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు అని. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తున్నావా లేదా? చూపిస్తాను, కానీ ఒక కండిషన్. ఇంకా ఈ తోకలు రాలేదేంటా అని చూస్తున్నాను. ఏంటో ఏడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవ్వరి దగ్గర ఫోన్లు ఉండకూడదు, ఫోన్లన్నీ ఏడెట్టాలి. మావయ్య, నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నా నీడని కూడా అనుమానిస్తాను. సెల్ ఫోన్ ఉండాల్సింది హ్యాండ్ బ్యాగుల్లోనూ, జేబుల్లోనూ, చేతుల్లోనూ కాదు, ఈ టేబుల్ మీద. ఎట్టండి. ఈరోజు మా కోతిమామ డబ్బు ఎక్కడుందో చూపిస్తానన్నాడంట. రత్నం గారిని లైవ్ లొకేషన్ పెట్టమని చెప్పాను, తను పెట్టింది. కానీ చాలాసేపటి నుంచి ఆ లొకేషన్ కోతిమామ ఇంటి దగ్గరే ఆగిపోయింది. సింధు, ఆ మారుతిరావు చాలా తెలివిగలడు. వాడు ఎవరిని అంత తొందరగా నమ్మడు. రత్నం మీద వాడికి అనుమానం వచ్చి ఉంటుంది. డబ్బు చూపించకుండా మీ మామ కొత్త డ్రామాలు మొదలు పెడతాడు చూడు. లేదు యష్, రత్నం గారు వాళ్ళని తన మాటలతో బురిడి కొట్టిస్తుంది. మా కోతిమామ ఆమెని ఖచ్చితంగా నమ్ముతాడు. ఒకవేళ నమ్మినా కూడా వాడు డబ్బు ఎక్కడుందో చూపించేటప్పుడు ఇంకెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. అందుకే మనం లేట్ చేయకూడదు, ముందు వాళ్ళని పట్టుకోవాలి. పద యష్, పద. సింధుకి లొకేషన్ అయితే పెట్టాను, కానీ వీడేమో తెలుగుగా ఫోన్ ఇక్కడే పెట్టమంటున్నాడు. ఇప్పుడు సింధుకి దారాలా తెలుస్తుందప్పా. రత్నం గారు, మీ ఫోన్ కూడా ఎట్టాలండి. దేవుడా, ఏదో ఒకటి చేసి మమ్మల్ని డబ్బు దగ్గర ఇచ్చేచ్చు. ఏటి రత్నం గారు, ఫోన్ ఎట్టడానికి ముహూర్తం ఎట్టించాలా? అంత లేదు. అరే పులే, ఈ ఫోన్లు జాగ్రత్తగా చూసుకో, నేను డబ్బు ఎక్కడుందో చూపించొస్తాను. ఆహా, దుబాయ్లో అటు షారుఖ్ ఖాన్ ఇల్లు, ఇటు సల్మాన్ ఖాన్ ఇల్లు, మధ్యలో నా ఇల్లు. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో.
పోన్లే ఎంతో కొంత వస్తుంది కదా, ఆ డబ్బులతో మనం వెళ్ళి కొనుక్కుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డబ్బు చూపిస్తానని కార్ ఎక్కడ ఆపావేంటి? ఎందుకంటే ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం అన్నది ఎవ్వరికీ తెలియకూడదు. మావయ్య ఇది మరీ టూ మచ్. మీకే మేకప్ వేసుకుని లిప్స్టిక్లు పూసుకుని కారులో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పేరంటానికి వెళ్తున్నట్టు బయలుదేరారు. నేను మీకు డబ్బు చూపించి ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం అంటూ డాన్సులు వేయలేను. భద్రత విషయంలో రాజీ పడే సమస్యే లేదు. జగన్మోహిని సినిమాలో గాలిదయంలా ఆ యష్గాడు ఎప్పుడు ఊడిపడతాడా అని భయంగా ఉంది. వాడు వచ్చాడనుకో మీ ఆనందం ఆవిరైపోవడానికి అర సెకండ్ కూడా పట్టదు. అయ్యో రామా, ఇంట్లో ఆ సింధు నాకు నిద్ర లేకుండా చేస్తోంది. వీళ్ళకి తోడు ఆ దమయంతి మండే మంటలకి ఆజ్యం పోస్తుందా? పెట్రోల్ పోస్తుంది కోతి మామ.